నాలుగవ రోజు తమ దగ్గరున్న పాత నోట్లను మార్చుకోవడానికి ప్రజలు పెద్ద ఎత్తున బ్యాంకులకు వస్తున్నారు. మరి ఏలూరులోని ఆంధ్ర బ్యాంక్ వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి రమణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రద్దు చేసిన 500 అలాగే 1000 రూపాయల నోట్లను మార్చుకునేందుకు రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంతంలో ప్రతి బ్యాంకు అలాగే పోస్టల్ కార్యాలయంలో విపరీతమైన రద్దీ నెలకొంది. వరుసగా 4వ రోజు కూడా ఇవాళ అన్ని బ్యాంకులు అలాగే పోస్టల్ కార్యాలయాల్లో విపరీతమైనటువంటి రద్దీ నెలకొంది. ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైనటువంటి ఈ రద్దీ ప్రస్తుతానికి ఇంకా కొనసాగుతుంది. ప్రస్తుతం మనము విజయవాడలోని ఏలూరు రోడ్లో ఉన్నటువంటి ఆంధ్ర బ్యాంకులో ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి మనం చూస్తున్నాం. ఇవాళ ఉదయం నుంచి కూడా 8 గంటలకే ఖాతాదారులు అలాగే ప్రజలంతా కూడా తమ వద్దనటువంటి పాత 500 అలాగే 1000 రూపాయల నోట్లు తీసుకుని తగిన గుర్తింపు కార్డులు తీసుకుని అలాగే నిర్ణీత దరఖాస్తు ఫారాలను ఫిలప్ చేసి వాళ్ళందరూ కూడా నగదును మార్చుకునేందుకు వేచి చూస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్ర బ్యాంకులో చూస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రత్యేక విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నగదు పంపిణీ చేసే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రతి ప్రాంతంలో ఉన్నటువంటి నగరంలో విజయవాడ నగరంలో సహా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఏటీఎం కేంద్రాల్లో అలాగే క్యాష్ డిపాజిట్ మిషన్ అన్నిటి కూడా సక్రమంగా పనిచేసే విధంగా తగు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం చూస్తున్నాం ఆంధ్ర బ్యాంక్ విజయవాడ నగరంలో చూస్తే కనుక ఆంధ్ర బ్యాంక్ ఏటీఎంలు చాలా చోట్ల పనిచేస్తున్నాయి. దాదాపు ప్రతి చోట కూడా అంటే ఇతర బ్యాంకుల్లో ఏటీఎం కార్డులు అలాగే ఖాతాలు కలిగిన వారందరూ కూడా ఆంధ్ర బ్యాంకుకు వచ్చి ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి ఏటీఎం కేంద్రాల్లో నగదును తీసుకోవడం జరుగుతుంది. అయితే వీళ్ళ కోసం అంటే ఖాతాదారులు చాలా వరకు 2000 రూపాయల నోట్లను బ్యాంకులో ఇవ్వడం జరుగుతుంది. చిల్లర సమస్య కూడా మార్కెట్లో చాలా ఎక్కువ ఉంది. కాబట్టి చిల్లరను సమస్య లేకుండా చేసేందుకు కానీ ప్రధానంగా చూస్తున్నాం 100 రూపాయల నోట్లను ఏటీఎం నుంచి వచ్చేలా ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనివల్ల బ్యాంకులో తీసుకున్న 2000 రూపాయలు ఇచ్చినప్పటికీ కూడా వాటిని చిల్లరగా మార్చుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఖాతాదారులకు ఈ మేరకు చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే క్యాష్ డిపాజిట్ యంత్రాలను కూడా ఇటు బ్యాంకుల్లోనూ అలాగే క్యాష్ డిపాజిట్ యంత్రాలను కూడా నగదును జమ చేసేటటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనివల్ల చాలా వరకు ఖాతాదారులందరూ కూడా సమీప బ్యాంకులకు వచ్చి వాళ్ళందరూ కూడా సులువుగా తన సేవలను అందుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఎలాంటి సేవలు అందిస్తున్నటువంటి విషయాన్ని ఆంధ్ర బ్యాంకు డీజీఎం కృష్ణారావు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి వారు అందిస్తున్నట్టు సేవలు తగిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. సార్, చాలా మంది 3 రోజుల నుంచి చాలా భారీగా శాఖల వద్దకు చేరుకుంటున్నారు ఖాతాదారులందరూ కూడా. వీళ్లకు నగదును మార్పిడి చేసేందుకు కానీ అలాగే ఖాతాలో జమ చేసుకునేందుకు కానీ మీరు ఎలాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది? నమస్కారం అండి. ఈ నోట్ల మార్పిడి డిమానిటైజేషన్ ఆఫ్ 500 రూపీస్ 1000 రూపీస్ మొదలెట్టినప్పటి నుంచి కూడా మొన్నటి పొద్దున్న నుంచి అంటే మొదటి రోజు నాడు క్యాష్ రీసైక్లర్స్ ఏటీఎంస్ పనిచేయలేదు. మొన్నటి నుంచి 10వ తారీఖు నుంచి కూడా ఆంధ్ర బ్యాంకులో మా సిబ్బంది అందరూ కూడా ఈ ఒక బ్రాంచ్లో ఎంతమంది సిబ్బంది ఉంటే సిబ్బంది అందరూ ఈ 500 రూపాయలు 1000 రూపాయలు ఎక్స్చేంజ్ కానీ లేకపోతే ఖాతాలో జమ చేసుకోవడానికి కానీ అన్ని కౌంటర్లోనూ ఇదే పని మీద పనిచేస్తున్నారు. రోజు ఉదయం 10 గంటల నుంచి మొదలుపెట్టి నిన్న రాత్రి అన్ని బ్రాంచుల్లో కూడా చాలా బ్రాంచుల్లో 11 వరకు ఇదే పనిచేస్తున్నారు. అంటే డబ్బులు తీసుకోవడానికి కానీ వేరే బ్యాంక్లో ఖాతా ఉన్నా కూడా ఎక్స్చేంజ్కి ఆంధ్ర బ్యాంకులో 4000 రూపాయలు మించకుండా ఒక రోజుకి మేము అందరం సిబ్బంది అందరూ కూడా ఎక్స్చేంజ్ ఇస్తున్నారు. అలాగే ఏటీఎంస్లో క్యాష్ మేము ఎప్పటికప్పుడు జిల్లాలో మాకున్న 100 ఏటీఎంస్లో కూడా ఎప్పటికప్పుడు 100 రూపాయల నోట్ల షార్టేజ్ ఉన్నా కానీ పక్క జోన్స్ నుంచి కానీ లేకపోతే ఇంకో బ్రాంచ్ల నుంచి కానీ దాన్ని పులప్ చేసి ఏటీఎంస్ సాధ్యమైనంత వరకు ఎక్కువసేపు పనిచేసేట్లాగా అందరి ఖాతాదారులకి ఆ ఏటీఎంల్లో క్యాష్ 2000 రూపాయలు వచ్చేట్లాగా అన్ని శ్రద్ధ తీసుకుని చేయడం జరుగుతుంది. అలాగే వేరే బ్యాంకులో కార్డు ఉన్నా కూడా ఆంధ్ర బ్యాంక్ ఏటీఎంల దగ్గర చూడడం. నేను ఇక్కడ గత 3 రోజులుగా ఇప్పటికీ ఒక 40 బ్రాంచులకి అందరికీ చోట్ల చూసి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, ఎవరికి ఇబ్బంది లేకుండా ఉందా లేదా చూడడానికి వెళ్ళడం జరిగింది, తటస్థించింది. ఇప్పుడు నేను చూసింది ఏంటంటే ప్రతి చోట కూడా ఆంధ్ర బ్యాంక్ కార్డులతో పాటు ఎక్కువ కార్డులు అదర్ బ్యాంక్ కార్డుల ద్వారా ఐటీఎంలు తీసుకోవడం జరుగుతుంది. దీనికి ఏంటంటే మా మేనేజర్లు అన్ని చోట్ల కూడా ఎక్కడెక్కడ ఏటీఎంస్ ఉన్నాయో అక్కడ 100 రూపాయల నోట్లు 2000 రూపాయలు విత్డ్రా చేయడానికి ఆ 100 రూపాయల నోట్లు సమకూర్చుకుని ఏటీఎంలు పనిచేయట్లాగా శ్రద్ధ వహించడం ఒక కారణం అయితే, ఎక్స్చేంజ్ కూడా రూరల్ ఏరియాస్లో అంటే సిటీలో కాకుండా రూరల్ ఏరియాస్లో ఎక్స్చేంజ్కి వచ్చినప్పుడు మొదటి 2 రోజులు కూడా 100 రూపాయలు ఇవ్వడం జరిగింది. తర్వాత 100 రూపాయలు అవైలబిలిటీ తక్కువ అవుతున్న మూలాన్ని ఏటీఎంల్లో 100 రూపాయలు పెట్టాల్సి వచ్చిన అవసరం వచ్చినప్పుడు ఒక 2000 రూపాయల నోటు 4000 రూపాయల ఎక్స్చేంజ్కి మిగతాది 100 రూపాయలు కానీ 10 రూపాయలు కానీ 20 రూపాయలు కానీ 50 రూపాయలు కానీ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఖాతాదారులు ఇవాళ ఆదివారం కాబట్టి బ్యాంకులు పనిచేస్తున్నాయి కానీ
అన్ని సంస్థలకి, అన్ని వ్యాపార సంస్థలకి, ఉద్యోగస్తులందరికీ సెలవు కాబట్టి ఇవాళ నేను చూసిన అన్ని బ్రాంచుల్లోనూ ఎక్కువ మంది బ్యాంకులు రావడం జరుగుతోంది. ఎవరికి అసౌకర్యం కలగకుండా అందరి సిబ్బంది కూడా ఇవాళ ఆదివారం అయినా కానీ అందరూ రావడం జరిగింది బ్రాంచులకి. ఎవరికి కూడా అంటే సెలవు తీసుకోవద్దని మేనేజ్మెంట్ యాజమాన్యం విజ్ఞప్తిని అందరు సిబ్బంది కూడా దాన్ని శిరసావహించి అందరూ బ్యాంకులకు వచ్చారు. అలాగే ఎక్కడైతే బ్రాంచుల్లో సఫిషియెంట్ స్పేస్ లేదో అక్కడ అందరికీ కూడా బయట షామియానాలు వేసి మంచినీళ్ళ ప్యాకెట్లు ఇచ్చి అసౌకర్యం లేకుండా చూస్తున్నాము. జిల్లా యంత్రాంగం కూడా పోలీసుల్ని మాకు ఒక్కొక్క బ్రాంచ్కి ఒకళ్ళిద్దరు కానిస్టేబుల్స్ని అందరినీ ఇచ్చి కొన్ని చోట్ల ఎస్ఐలు పెట్రోలింగ్కి వచ్చి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం డిసిప్లిన్ ఉండేట్లాగా చూడడం. మేము కూడా ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ని అరేంజ్ చేసి అందరూ లైన్లో అందరూ క్రమశిక్షణగానే మేము మెచ్చుకోవాల్సింది ఏంటంటే ఎవరెవరైతే ఎక్స్చేంజ్కి వస్తున్నారో ఎవరెవరు డిపాజిట్కి వస్తున్నారో అందరూ చాలా క్రమశిక్షణగా మా ఖాతాదారులు వేరే బ్యాంక్ కస్టమర్స్ కూడా అలా ఉంటున్నారు. అయినా కానీ ఎవరికి అసౌకర్యంగా ఉండడం కోసం ఎక్కడెక్కడైతే బ్రాంచ్ ప్రెమిసెస్ కొంచెం ఇరుగ్గా ఉన్న చోట లైన్లో ఫామ్ చేయడానికి అందరినీ పెట్టడానికి కూడా 3 రోజుల నుంచి నగదు మార్పిడి అలాగే జమ ఖాతాదారులు చేస్తున్నారు. అంటే ఎంత మేర జిల్లా వ్యాప్తంగా మొత్తం ఎంత మేర ఎక్స్చేంజ్ చేయగలిగారు, అలాగే ఎంత మేర డిపాజిట్లు తీసుకోవడం జరిగింది? జిల్లా వ్యాప్తంగా ఇప్పటికీ డిపాజిట్ల రూపంలో గత ఇవాళ కాకుండా నిన్నటి వరకు కూడా ఒక 210 కోట్ల రూపాయలు ఖాతాదారులు వాళ్ళ 500 రూపాయల నోట్లు 1000 రూపాయల నోట్లు డిమానిటైజేషన్ స్కీమ్లో ఖాతాల్లో జమ చేసుకోవడం జరిగింది. అలాగే మా జిల్లాకు వచ్చే టైం కంటే విజయవాడ కృష్ణా జిల్లాలో ఎక్స్చేంజ్ రూపంలో ఒక 5 కోట్ల రూపాయలు 5,50,00,000 రూపాయలకి ఎక్స్చేంజ్ రూపంలో మేము 500 రూపాయలని 1000 రూపాయలని తీసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఎంత మేర ఎక్స్చేంజ్ చేశారు, ఎంత మేర డిపాజిట్లు సేకరించారు? రాష్ట్ర వ్యాప్తంగానే కన్నా బ్యాంకు మొత్తం మీద దేశం మొత్తం మీద మాకున్న 2,850 శాఖల్లో ఇప్పటికీ 95 కోట్లు రమారమి ఎక్స్చేంజ్ రూపంలో తీసుకోవడం జరిగింది. దాదాపు 5,000 కోట్ల రూపాయలు మా బ్యాంకులో కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్లో జమ చేయడం జరిగింది. అంటే వస్తున్నటువంటి వారు ఖాతాదారులు ఎక్కువ మొత్తం డబ్బు డిపాజిట్ చేసేంత వరకు కొంతమంది అంటే భయపడుతున్నటువంటి పరిస్థితి, బ్యాంక్ వాళ్ళు పట్టుకుంటారు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు చాలా మంది బయట. అంటే మీలాంటి వారు మిమ్మల్ని ఏమన్నా కలిసడం జరిగిందా? వాళ్లకు డిపాజిట్ చేసేందుకు మీరు ఎలా దాన్ని సమ్మతిస్తున్నారు? మేము అందరికీ ఏం చెప్తున్నామంటే ఖాతాల్లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనాన్స్ కానీ, లేకపోతే రిజర్వ్ బ్యాంక్ కానీ వేరువేరు ప్రకటనలో తెలియజేయడం జరిగింది. 2,50,000 రూపాయల పైన గనక ఖాతాలో జమ చేసుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ రివ్యూ చేసే అవకాశం ఉంది. 2,50,000 రూపాయలు పైన చేసిన అందరికీ ట్యాక్స్ పడుతుందని కాదు, అంతకు పైన జమ చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ రివ్యూలోకి వెళ్తుంది తప్ప ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. మా సిబ్బంది మటుకు ఖాతాలో ఎంత జమ చేసినా తీసుకోవడం జరుగుతుంది. 50,000 రూపాయల పైన ఖాతాలో జమ చేసుకుంటే రీసైక్లర్స్. ఇంకొక పాయింట్ ఏంటంటే మా బ్యాంకు ఉన్న జిల్లాలో 58 క్యాష్ రీసైక్లర్స్ ఉన్నాయి. ఇందులో పెర్ ట్రాన్సాక్షన్ 2 లక్షలు మించకుండా 24/7 తెల్లవార్లు కూడా కట్టచ్చు. బ్యాంకు సిబ్బంది రాత్రి 8 గంటల తర్వాత క్యాష్ క్లోజ్ చేసుకున్నా కూడా రీసైక్లర్లో కట్టచ్చు. ఈ 2,50,000 రూపాయలు రివ్యూ జరుగుతుంది తప్ప ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కానీ క్లియర్గా చెప్పడం జరిగింది. అందుకని మేము కూడా ఖాతాదారులందరికీ కూడా చెప్పి సాధ్యమైనంత వరకు ఖాతాల్లో జమ చేసుకోవడానికి మేము అందరికీ వాళ్ళకి సలహా ఇవ్వడం కూడా జరుగుతున్నది. ఈ రకంగా దీన్ని ఒక మేము అవకాశంగా తీసుకుని ఈ జిల్లాలో బ్యాంకు మొత్తం మీద కూడా డిపాజిట్లు పెంచడానికి కూడా అందరికీ కన్విన్స్ చేసి మా దగ్గరకు వచ్చిన వాళ్ళ దగ్గర తీసుకోవడమే కాకుండా అందరికీ కూడా మా వచ్చిన కస్టమర్స్ ద్వారా కానీ లేకపోతే ఇలాగ మీడియా ద్వారా కానీ అందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే మీకు ఏమి 50,000 రూపాయల పైన అయితే పాన్ కార్డు ఉండాలి, అది ఒకటే జమ చేసుకుని మీ ఆధార్ కార్డుని మీ మొబైల్ నెంబర్ని ఖాతాకి లింక్ చేసుకుని డిపాజిట్ చేసుకోండి. ఇంట్లో ఉండే డబ్బులుంటే అభద్రత పోయి బ్యాంకులో ఉంటే భద్రత పెరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోమని ఈటీవీ ద్వారా మేము అందరికీ రిక్వెస్ట్ చేస్తాం. నగదు మార్పిడి కానీ లేదంటే ఖాతాలో జమ చేసుకునే ప్రక్రియ ఎంతవరకు కొనసాగుతుంది? 30వ తారీఖు డిసెంబర్ వరకు కూడా ఖాతాల్లో జమ చేసుకోవడానికి పర్మిషన్ ఉందని కేంద్ర ప్రభుత్వం తెలియజేయడం జరిగింది. ఎక్స్చేంజ్కి 24 నవంబర్ వరకు కూడా పర్మిషన్ ఉందని కేంద్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం మేము తీసుకుంటాం. చాలా వరకు 500 నోట్లు ఇంకా రాని పరిస్థితి ఉంది సార్. అవన్నీ ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి, వాటి గురించి మీకు ఏమైనా సమాచారం ఉంది? అంటే ఇంకా ఇంతవరకు సమాచారం లేదండి. 500 రూపాయలు ఈ వారంలో రావచ్చని మేమైతే భావిస్తున్నాము. ఎందుకంటే కిందటి శనివారానికి వస్తాయని చెప్పి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గారు పత్రికాముఖంగా తెలియజేయడం జరిగింది. ఏ రోజు వస్తాయనేది మేము కూడా ఎదురు చూస్తున్నాం. అది వస్తే చాలా వరకు ప్రాబ్లం అంటే ఈ టెన్షన్ ప్రజలందరికీ క్లియర్ అవుతుందని చెప్పి మేము కూడా భావిస్తున్నాం.
ఇది పరిస్థితి మొత్తం మీద ఖాతాదారులకు వచ్చేటువంటి ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసినట్టుగా ఆంధ్ర బ్యాంక్ డీజీఎం కృష్ణారావు గారు చెబుతున్నారు. అదే చూస్తే కనుక కొద్దిసేపటి క్రితమే ఇటు ప్రభుత్వం కూడా ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకమైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ బాబు గారు కొద్దిసేపటి క్రితమే టెలికాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లా వ్యాప్తంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి బ్యాంక్ వద్ద ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాలని వాళ్ళు వచ్చేటట్టు వాళ్ళందరికీ కూడా ఎలాంటి తాగునీటి కానీ అలాగే ఎండలో నిల్చోకుండా ప్రత్యేకంగా వాళ్ళకు నీడ ఇచ్చేటటువంటి సౌకర్యాన్ని కల్పించాలని ప్రత్యేకంగా ఆదేశించడం జరిగింది. ఈ మేరకు అన్ని బ్యాంకులకు సంబంధించిన ఉన్నతాధికారులతో కూడా సమీక్ష నిర్వహించడం జరిగింది. అలా విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పటికే సమీక్ష నిర్వహించి అన్ని బ్యాంకులకు సంబంధించిన ఉన్నతాధికారులు కూడా ఆదేశాలు జారీ చేసి ఎక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కనుక ప్రక్రియ అంతా కూడా సజావుగా నిర్వహించేలా ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగింది. ప్రస్తుతానికి విజయవాడ వ్యాప్తంగా అమరావతి ప్రాంతంలో మొత్తం ప్రత్యేకంగా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ ప్రక్రియ నగదు మార్పిడి ప్రక్రియ బ్యాంకుల్లో జమ చేసుకునే ప్రక్రియ సజావుగా కొనసాగుతుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ నాగరాజ్తో కలిసి వెంకటరమణ, ఓ2 స్టూడియో.